నిన్న షార్ట్ వీడియోలో సాఫ్ట్నెస్ చూసారు కదా. ఈరోజు ఫుల్ రెసిపీ డీటెయిల్డ్గా షేర్ చేస్తున్నాను. హాయ్, దిస్ ఈజ్ అలేఖ్య. వెల్కమ్ టు హోమ్ మేడ్ కేక్స్ బై అలేఖ్య. ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ సీవ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. వీట్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈ మూడింటిని నేను సీవ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మెజర్మెంట్స్ చూపించట్లేదని మీరేం వర్రీ అవ్వద్దు. నేను క్లియర్గా ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. జస్ట్ మీరు వీడియోలో నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మిల్క్ మేడ్, మెల్ట్ చేసుకున్న బటర్, జాగ్రీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇప్పుడు వనీలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని జాగ్రీ పౌడర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిల్క్ అంతా ఇప్పుడే యాడ్ చేయకూడదు. హాఫ్ మిల్క్ యాడ్ చేసుకుని హాఫ్ మిల్క్ పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మొత్తం బటర్ యూస్ చేసి చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ప్రాసెస్లోకి వస్తే, జాగ్రీ మెల్ట్ అయిన తర్వాత మనం సేవ్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చాలా జెంటిల్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయకూడదు. మనం ఒకటేసారి యాడ్ చేసినట్టయితే లంప్స్ ఫామ్ అయిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాచెస్ వైజ్ యాడ్ చేసుకుంటూ మీకు గట్టిగా అనిపిస్తే మన రిమైనింగ్ మిల్క్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా అస్సలు మిక్స్ చేయకూడదు. ఓవర్గా మిక్స్ చేస్తే కేక్ మనకి స్మూత్గా ప్లఫీగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బటర్ పేపర్ వేసుకుని ప్రిపేర్ చేసుకున్న టిన్లో బ్యాటర్ వేసుకుని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇప్పుడు 160 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత టూత్పిక్ ఇన్సర్ట్ చేసి ఫుల్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. టూత్పిక్ క్లీన్గా వస్తే మనకి బేక్ అయినట్టే. కేక్ టిన్ మీద ఏదైనా క్లాత్ కవర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే కేక్ డిమోల్డ్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకోవాలి. కేక్ మీకు తిప్పి చూపిస్తాను. టెక్స్చర్ చూడండి ఎంత మాయిస్ట్గా వచ్చిందో. సీ దిస్, ప్రెస్ చేస్తే ఎలా బౌన్స్ అవుతుందో చూడండి. పర్ఫెక్ట్ గిల్ట్ ఫ్రీ టీ టైమ్ కేక్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బాయ్.